ఈనాటి ఈ కార్యక్రమానికి అలాగే మన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ చందా రామారావు గారు రేతుపై కావాల్సిన వారిని సైలెంట్గా ఆహ్వానిస్తున్నాను. అలాగే మరో ఏఎంఐ గారు ఆకాశ్ గారు రేతుపై కావాల్సిన వారిని సైలెంట్గా ఆహ్వానిస్తున్నాం. మరొక ఏఎంఐ గారు శ్రీ రియాజ్ గారు రేతుపై కావాల్సిన వారిని సైలెంట్గా ఆహ్వానిస్తున్నాం. మన పట్టణ శ్రీ గారు వస్తున్నారు. కొద్దిసేపట్లో తాను కూడా మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు. మన జగిత్యాల డిపోలో జిల్లా పరిషత్ మన జగిత్యాల జిల్లా నుండి రవాణా ముందుగా మా ఆర్టీసీ జగిత్యాల డిపో పక్షాన మా విశిష్ట అతిథులకు చిన్న సన్మానం. మా అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కవితారెడ్డి గారు, అలాగే శాలతో మా డిఎం గారు సన్మానిస్తున్నారు. అలాగే మెకానికల్ ఇంజనీర్ గారు బొకేతో సన్మానించడానికి మెకానికల్ ఇంజనీర్ గారు పూల బొకేతో చేస్తున్నాం. చెప్పట్లు అలాగే మన ప్రైవేటు ఓనర్స్ అసోసియేషన్స్కు అలాగే మీ అందరికీ జగిత్యాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా పాత్రికేయ సోదరులందరికీ మా జగిత్యాల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా డిఎం గారిని కోరుకుంటున్నాను. పెద్ద సంస్థ కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినందుకు నా యొక్క డిటిఓ గారు శ్రీనివాస్ గారికి, ఎంవీఎస్కి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ప్లస్ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని దీంట్లో మెయిన్గా పార్టికేయులు ప్రెస్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ బస్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని చూసి దీన్ని అసలు ఎందుకు పెడుతున్నారనేది ఒక అవగాహన వాళ్ళకి కలవాలన్న ఆలోచనతో ఇది బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో బయటకి చిన్న వెహికల్స్ వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఎలా నడపాలి అన్న అవగాహన కూడా ఉండదు. ప్లస్ లైసెన్స్ ఉండవు, హెల్మెట్స్ ధరించరు. ఇవన్నీ రోడ్డు సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతోని వీటికి కల్పించాలన్న ఆలోచనతోని మన మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో మొత్తం బలంగా ఇక్కడే ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత కృషి చేస్తారు ఈ విషయం దీనికి చేయడానికి. వాళ్ళకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అంటే ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఉండిపోతారు. అలాంటి జరగకుండా మనం తోలాల్సిన బాధ్యత మెయిన్గా రోడ్ యూజర్స్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన పూర్తి బాధ్యత మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వాళ్ళకి పేరుపేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే మన జిల్లాలో పెద్దగా నేషనల్ హైవేస్ లేవు. మనకున్న రోడ్స్లో మనకున్న వెహికల్స్ లెంత్ ప్రకారం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే టూ వీలర్ యాక్సిడెంట్స్, త్రీ వీలర్ యాక్సిడెంట్స్ ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మన జిల్లా పరిధిలో డ్రైవింగ్ చేసేటప్పుడు మన రోడ్డు బాగా నేరో ఉన్నాం కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెహికల్ టు వెహికల్ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయవలసిందిగా కూర్చున్నాను. అలాగే ముఖ్యంగా మైనర్స్కి మన జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనర్స్కి వెహికల్ ఇచ్చినప్పుడు
వెహికల్ కూడా ఎవరైతే వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేయడం జరుగుతుంది. సో మైనర్స్ కూడా వెహికల్స్ ఇవ్వకూడదు. ఇటీవల చూసుకున్నట్లయితే మైనర్స్ నడుస్తున్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అది గమనించి ఆ రకంగా అదేవిధంగా మరియు ఈ యొక్క మాసోత్సవాలలో ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడ మన బంధువులు మిత్రులకి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు అందరూ నమస్కారం. రోజుకి వాహనాలు అన్నీ పెరిగిపోతున్నాయి. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మన తెలంగాణలో రోజుకి 20 మంది వరకు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. సంవత్సరానికి 6,000 వరకు చనిపోతున్నారు. దీన్ని మనం మొత్తానికి తగ్గలేం, కానీ మనం ఎంతోమంది చేసి మన చేతిలో ఉన్నవి చేసి తగ్గించవచ్చు. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మీరే కాకుండా మీ కుటుంబం అంతా నష్టపోతారు. టూ వీలర్ నడిపే వారందరూ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్ల అవుతున్నాయి. 2 వీలర్స్కి కానీ ఏ వెహికల్స్కి అయినా ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఇంకా హెవీ వెహికల్స్ నడిపేవాళ్ళు, ప్యాసింజర్స్ వెహికల్ నడిపేవాళ్ళు వెహికల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. అలాగే మీ హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. 40 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఐ చెకప్ చేయించుకోవాలి. ఇంకా మీ బాధ్యత, అందరి బాధ్యతగా ఉండండి. చంద్రరామారావు గారు మాసంతా రోజు ఒక దగ్గర ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నది. అందుకే ఈరోజు కొన్ని బస్తాలు మేడం గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రోడ్డు భద్రత అంటే మనల్ని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. కార్ నడపడం, మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకోరు. ఇందులో బెల్ట్ పెట్టుకోకపోయినా మాత్రమే హెల్మెట్ పెట్టుకున్నట్టు కాదు. అది కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. చాలామంది యాక్సిడెంట్లు అట్టే చనిపోతున్నారు. హెడ్ ఇంజూరీ చనిపోతున్నారు చాలామంది. మనకి ఇక్కడ బాడీకి దెబ్బ తాకినా సేవ్ అవుతాం, కానీ తలగలిగితే మాత్రం చాలా కష్టం. అందుకే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన నిర్వహించుకొని మీ అందరికీ తెలియదు. ఇప్పుడు చాలా వరకు మీకు చాలా విషయాలు చెప్పిళ్ళు. నేను యాక్ట్ పరంగా అంటే ఏంటిది, చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని మీకు ఇప్పుడు అవేర్నెస్ కలిగిస్తాను. మనకు క్యాజువల్గా అయితే ఏదైనా ఒక నేరము జరిగితే దానికి ఏం చూస్తారంటే క్యాజువల్గా ఇంటెన్షన్ ఏమున్నది, వాటి చేయడానికి మోటివ్ ఏమున్నది, ఇంటెన్షన్ ఏమున్నది, ప్రిపరేషన్ ఏమున్నది, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చూస్తాం. కానీ ఈ ఏదైతే యాక్సిడెంట్ కేసులలో మెయిన్గా 2 వార్డ్స్ ఉంటాయి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ. అంటే నిర్లక్ష్యంతో దూకుడుగా నడపడం ద్వారానే యాక్సిడెంట్ అవుతాయి. కాబట్టి సర్వసాధారణంగా వీటికి పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా బండి డ్యామేజ్ అయితే 279 ఫైన్, చిన్నగా ఇంజూరీ అయితే 337 ఐపీసీ, దానికి 6 months, 338 అయితే 1 year, ఫ్యాటల్ అయితే 304 2 years ఉంటాయి. అంటే ఈ నేరం జరగడానికి ఏదైతే యాక్సిడెంట్ జరగడానికి మెయిన్గా కారణం ఏంటి, నిర్లక్ష్యము మరియు ర్యాష్ డ్రైవింగ్ అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఇంకొక 2 విషయాలు ఉంటాయి. ఏదైతే మనిషి ఒక విషయం తెలిసి, ఒక నాలెడ్జ్ ఉండి, ఒక విషయం ద్వారా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని నాలెడ్జ్ ఉండి ఆ పని చేస్తే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అయితే అది వేరే సెక్షన్ ఉంటుంది. 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అని అంటారు. దీంట్లో మెయిన్గా ఏం తీసుకుంటారంటే ఎవరైతే తాగి వాహనం నడిపితే ఒక వ్యక్తి మరణానికి కారణమవుతుందని తెలిసి ఉంటుందో ఆ వ్యక్తి తాగని వాహనం నడిపితే ఆ సెక్షన్ పెడతారు. దానికి పనిష్మెంట్ మినిమం 10 years నుంచి డెత్ పనిష్మెంట్ ఉంటుంది. అదే క్యాజువల్గా యాక్సిడెంట్ అయితే 2 years పనిష్మెంట్ ఉంటే తాగి వాహనం నడపడం ద్వారా మేజర్ అయ్యి తెలిసి తాగి వాహనం నడపడం ద్వారా ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైతే 304 Part 2 వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిమైండ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. అదేవిధంగా లైసెన్స్ లేకుండా నడిపిన మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, ఒక వ్యక్తి ఎవరైతే శిక్షణ పొందకుండా ఉండి దాన్ని నడపడానికి కావాల్సిన డాక్యుమెంట్ లేకుండా ఉండి నడిపి ఎవరైనా ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఏమవుతుంది, 304 Part 2 వస్తుంది. సో నేను ఏమంటానంటే ఎవరైనా వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం అసలే నడపకూడదు, లైసెన్స్ లేకుండా అసలే వాహనం నడపకూడదు. దీని ద్వారా పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, రిమైండ్ అవుతుంది. ఇది మాకు తెలియదు అంటే ఒప్పుకోరు ఎట్టి పరిస్థితులలో. రెండోది ఇంకా క్యాజువల్గా కనబడేది ఇళ్ళల్లో పెట్టుకోవద్దట కదా సార్, రోడ్లు కదా సార్ అంటారు. మన సిటీలలో రోడ్లన్నీ ఇది మన కాటన్తో తయారు చేసలేదు, కింద పడితే దెబ్బ కదా. సిటీలలో రోడ్లు కూడా దేనితో తయారు చేస్తారు, సేమ్ మెటలే కదా. ఐదర్ బ్లాక్ టాప్ రోడ్, బీటీ రోడ్స్ ఆర్ సీసీ రోడ్స్, ఆడ కింద పడ్డ దెబ్బ తాకుతుంది కదా.
ఆడవాళ్ళ తలకాయ పలుగుతుంది కదా, ఆడవాళ్ళే చనిపోతారు కదా. చాలా సోషల్ మీడియాలో మీకు వస్తుంది, ఫోన్కు స్క్రీన్ గార్డ్ వేసుకుంటారు కానీ తలకాయకి హెల్మెట్ పెట్టుకుంటారు. అయినా హెల్మెట్ వస్తలేదు. ఈ స్క్రీన్ గార్డ్ 500 పెడతారు, 150 పెడితే హెల్మెట్ వస్తుంది. మెయిన్ ప్రాబ్లం నేను ఇక్కడ చూస్తున్న రోజుకు మేము ట్రాఫిక్ నుంచి ఒక 100-150 వితౌట్ హెల్మెట్ కేసెస్ కొట్టుతాను. మా దగ్గర నుంచి ఒక 20-30 కొడుతున్నాం, అయినా మారతలేదు. ఫైన్ కడతాను కానీ హెల్మెట్ కొనుక్కుంటారు. సో అదొకటి, వితౌట్ హెల్మెట్ ఒకటి. తర్వాత ట్రిపుల్ రైడింగ్, అర్థమవుతుంది కదా మీకు? ట్రిపుల్ రైడింగ్ చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. బైక్ మెయిన్ ఫర్ డబుల్ రైడింగ్ ఓన్లీ, కంపల్సరీ ఆ ట్రిపుల్ రైడింగ్. ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్స్, హెవీ సైలెన్సర్స్ వచ్చే వెహికల్స్ ఇప్పటివరకు ఒక 1 to 150 సైలెన్సర్స్ మేమే సీజ్ చేసినాం, 120 to 150. అర్థమవుతుంది కదా? యూత్ ఎవరైనా ఉన్నా వితౌట్ లైసెన్స్ అసలే వెహికల్ నడపద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్లో అసలే వెహికల్ నడపద్దు. రోడ్ సెన్స్ కంపల్సరీ పాటించాలి. మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ వాళ్ళు కూడా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి బండికి ఎవరైతే వాహనదారులో కంపల్సరీ లైసెన్స్, ఇన్సూరెన్స్ అండ్ మేము ఈ మాసోత్సవాలలో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. స్కూల్స్లో, కాలేజెస్లో, బయట కూడా చేస్తాం. బయట కూడా ఎవరైనా విశ్వాసాలతో కొద్దిగా తెలియజేస్తూ పిలుస్తాం. అంటే మనకు ఏ శిక్షణ అయితే మనకు వర్తిస్తాయో దానివల్ల మనం వాస్తవంగా కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయో మనకు తెలిసినా కానీ తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉన్నాం. చాలామంది చూడండి, ఫారెన్గా అయితే ప్లాన్ తెలుసు, అయినా కానీ రొటీన్గా మళ్ళీ మనం ఆ పొరపాటు చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం, కొత్త బస్ స్టాండ్ ఎవరొస్తుంది అక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ 2 వీలర్స్ మందు తాగి మధ్య తాగిపోతూ ఉంటే వాళ్ళు ఆపినప్పుడు కూడా ఆపుతున్నారండి. నేను కొన్న రీసెంట్ ఒక 3 రోజుల క్రితం చూసినాను, హెవీ స్పీడ్లో కొట్టుకొని పోతున్న ఒక పాపకు ఆ స్వామి తాగించిండు వెళ్తూ. మరి అంటే మరి ఇచ్చే సూచనలు నిజంగా మనం సూచన తప్పకుండా అమలు పరిస్తే నిజంగా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా మన జగిత్యాల పట్టణాన్ని ఉంటుంది. కాబట్టి ఈ మాసోత్సవాలు మార్చకి ఎవరైనా మోర్ ఇన్స్టాప్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అంటారు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ మొత్తము మన ఈ రోడ్ కండిషన్, వెహికులర్ స్ట్రెంత్ని, యాక్సిడెంట్ రేషియోని, ఇవన్నిటి వాళ్ళు అన్నిటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త అనే స్లోగన్ 10 సంవత్సరాలు ఇస్తారు మనకి. ఈసారి ఏమి ఇచ్చారంటే జాగ్రత్త. మనకు వెహికులర్ స్ట్రెంత్ సంవత్సరానికి వెహికులర్ స్ట్రెంత్ 2% పెరుగుతుంటే డెత్ రేషియో, యాక్సిడెంట్ రేషియో 11% పెరుగుతుంది. అంటే ఏంటంటే మనకు వెహికులర్ స్ట్రెంత్ పెరిగినా ఈ డెత్ రేషియో అనేది అంతా పెరగదు. కాబట్టి ఆ అబ్జర్వేషన్ ఏంటంటే విపరీతంగా డెత్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఒక భూకంపాన్ని కన్నా, ఒక ఉగ్రవాదాన్ని ప్రమాదకరంగా ఈ యాక్సిడెంట్స్ జరుగుతుంది. కాబట్టి దీన్ని తగ్గించడం కూడా దీనికి వారోత్సవాలను, మాసోత్సవాలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఏమంటారు, పిల్లలు తక్కువ వయసు ఉన్న పిల్లలు అంటే బిలో 18 years ఉన్న పిల్లలు ఎవరైనా బండి నడిపి యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు జైలు పోతారు, వాళ్ళ ఫాదర్ జైలు పోతారు. ఎందుకంటే ఇండియన్గా ఆయన తక్కువ ఏజ్, ఆయన నడపకూడదని తెలిసి తండ్రి బండి ఇచ్చింది కాబట్టి తండ్రి కూడా జైలు పోతారు. 199A జూలై యాక్ట్ ప్రకారంగా ఇద్దరు కూడా జైలు పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఈ పిల్లలను, మన పిల్లలు ఏంటంటే వాళ్ళు మన ప్రేమ అనేది వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ వాళ్ళ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉండదు. కాబట్టి నచ్చ చెప్పాలి. వినరు, ఆ వయసు నుంచి అందరూ అక్షరం ఉంటాయి కాబట్టి వయసులో వాళ్ళు వినరు, కానీ వాళ్ళు నచ్చ చెప్పాలి, కొన్ని ఎగ్జాంపుల్ చూపించాలి. ఎందుకంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయిందనుకో, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఒక యాక్సిడెంట్ అయ్యాడు. వాడు బిలో అది ఇంటర్మీడియట్ చేస్తూ వాడు ఇచ్చిండు కొడుకు, అది పెట్టుకుని 350cc బండితో కొట్టిండు, కాలు చేసాడు మొత్తం అనేది. ఇంట్లో ఆపరేషన్ చేయడం బయట కట్టడం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు చిన్న నిర్లక్ష్యం, యాక్సిడెంట్ జరిగేది మనం చిన్న నిర్లక్ష్యం వల్లనే మనకి యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడు ఏమైనా కాలు చేయడానికి ఆపరేషన్ చేస్తారు, కానీ వెల్డింగ్ కూడా అయినాకో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మా రామారావు గారు చెప్పినట్టు చిన్ స్టాప్ అంటారు, చిన్ స్టాప్ ఇక్కడ బెల్ట్ అంటారు, చిన్ స్టాప్ అంటారు. అది ఖచ్చితంగా పెట్టాలి. అది పెట్టకపోతే మొత్తం ఆసిలేట్ అయిపోతుంది. అది ఉండదు, హెల్మెట్ ఫిక్స్ ఉండదు. కంపల్సరీగా చిన్ స్టాప్ పెట్టాలి. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రం పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని చెప్పి ఇబ్బంది పడుతుంది. పోలీసులు పట్టుకుంటారు, ఇబ్బంది పడుతుంది, దాన్ని అవాయిడ్ చేయడం కూడా పెట్టుకోబోతున్నారు. అది కాదు, మీ రక్షణ కొరకే. వాళ్ళు చేసేదైనా మేము చేసేదైనా మీ రక్షణ కొరకే. మీరు బాగుండాలని మేము ఆలోచన. ఈ దేశానికి ఎనర్జీ అంటే బాగా అభివృద్ధిలో ఉన్న అంటే చాలా క్లీన్ ప్రాపర్టీ. రెండు పిల్లలు 25 నుంచి 30 సంవత్సరాల పిల్లలు చాలా క్లీన్ ప్రాపర్టీతో సొసైటీ. వీళ్ళు చాలా అవసరం. రేపు ఎందుకు ఎవరో మేధావితో ఎంతో దేశానికి ఎంతో ఉపయోగపడే జీనియస్ కావచ్చు, వాళ్ళని కోల్పోతున్నాం మనం. ఈ దేశం మనం ఒక జీనియస్ని కోల్పోతున్నాం. కాబట్టి దీని కొరకు ఆలోచించి ఈ స్కీమ్ అనేది 1 month ప్రోగ్రామ్, 1 month అని కాదు, ఎప్పుడు ఈ భద్రత అనేది నిత్యంగా ఎవరు వాళ్ళు మనం పాటించాల్సిన నిత్య జీవితంలో.
మీరు ఏమవుతుందంటే మీరు బండి అనేది బండి రేషియో పెరుగుతుంది, కానీ దాని తగ్గట్టు రోడ్ల నాణ్యత పెరుగుతలేదు. మన దగ్గర చాలా స్పోర్ట్స్ బైక్ అని ఏమైనా అడ్వాన్స్ వెహికల్స్ అని అన్ని తీసుకొస్తున్నారు, కానీ దాని తగ్గట్టుగా ఇప్పుడు అది ఫారెన్ కంట్రీ అయినా రోడ్స్ కండిషన్ వేరే ఉంటుంది. మన రోడ్స్కు ఆ వెహికల్స్ సూటబుల్ కాదు యాక్చువల్గా. అది ఎగ్జాంపుల్ మనము మన ఎవరు మన యాక్టర్ కొడుకు చనిపోయింది బైక్ రేసింగ్ అని, కోట శ్రీనివాసరావు కొడుకు చనిపోయాడు. తర్వాత మా ఆయన బాబు మోహన్ కొడుకు కూడా రేసింగ్ పోయిండు. బైక్ మన హైవేస్ ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్, ఆ రోడ్కు అంత సాఫ్ట్ అంత నీట్గా ఉంటుంది, అది ఆ కండిషన్ అంతా ఫుల్ఫిల్ కాదు మన రోడ్స్. కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడో కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మన రోడ్ కండిషన్ కూడా చూసుకోవాలి, అంత స్పీడ్గా పోవద్దు ఎప్పుడైనా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాషన్ నెగ్లిజెన్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఫస్ట్ పోలీసులు ర్యాషన్ నెగ్లిజెన్స్ పెడతారు. కంపల్సరీగా మానవ తప్పిదాలు. యాక్సిడెంట్ అంటే 99.9% మానవ తప్పిదాలే. ఇంకోటి ఆర్టీసీ వాళ్ళకి ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఆర్టీసీ వాళ్ళు మనము 4 లైన్స్లో ఇప్పుడు కరీంనగర్ నుంచి మనం హైదరాబాద్ పోతుంటే 4 లైన్స్లో రైట్ అనేది టెక్నికల్గా ప్రూవ్ అయినా స్పీడ్ వాళ్ళు దాన్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు. వాళ్ళు అంతకన్నా ముందు నువ్వు ఆ బండి వ్యక్తి ఫస్ట్ ఆపలేదు. అదే నువ్వు మొత్తం కంప్లీట్గా నువ్వు ఆ ఆబ్జెక్ట్ నీ బ్రెయిన్తో లింకప్ అయి నువ్వు అది తీసుకుపోయి కాలు ఎత్తులట నుంచి బ్రేక్ వచ్చేసరికి నువ్వు బ్రేక్ వేసేసరికి టోటల్గా 108 మీటర్స్ వెళ్ళిపోతాయి. నువ్వు ఆ లోపల 80% అంటే ఆబ్జెక్ట్ అనేది నీకు ఆ 1.8 మీటర్ తర్వాత వెళ్తే నువ్వు కానీ సేవ్ చేయగలుగుతావు. అంతకన్నా ముందు సేవ్ చేయదు. అది 100 km/h అనుకుంటుంది. అంటే స్పీడ్గా పోవద్దు. స్పీడ్ పోవడం వల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. దాన్ని ఎవరో మన మానవాత్రం ఎవరో కూడా మేము చేయలేము. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఏమైందంటే మన మెదడు అనేది కంపల్సరీగా ఆబ్జెక్ట్ రికగ్నైజ్ చేసి మనకు మెసేజ్ పంపించేది, అది సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి సెల్ ఫోన్ వల్ల ఏంటంటే విజువల్ డిస్ట్రాక్షన్, మెంటల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. మనం ఒక ఆబ్జెక్ట్ చూసిన తర్వాత దీనికి ఇట్లా చూస్తున్నాం కదా, అక్కడ దాన్ని మనం చూస్తాం కానీ అది మనం కనెక్ట్ కాలేదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం. ఇంకోటి వెయిటింగ్ అంటే మనము మనుషులం, యంత్రాలం కాదు. మనం 8 అవర్స్ ఎవ్రీ 2 అవర్స్ కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. అంటే మనం జనరల్గా ఛాయ్ తాగడం వల్ల కాదు, ఆ ఛాయ్ తాగడం కోసం రెస్ట్ తీసుకుంటారు, దానివల్ల అయితే. కాబట్టి ఖచ్చితంగా మనుషులంటే ఖచ్చితంగా ఎవరైనా మన సొంత వినియోగమైనా ఆ పబ్లిక్ మీకు అంటే మామూలుగా పబ్లిక్ తీసుకొని పోయినా మామూలుగా మన ట్యాక్సీ డ్రైవర్లు అని ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏమంటారు పాటించాలి. యంత్రాలు మన యంత్రాలం కాదు, మన మనుషులం కాబట్టి ఖచ్చితంగా మనకు అది కంపల్సరీ బాడీ కోరుకుంటుంది. రెస్ట్ అనేది డెఫినెట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ నియమాలు పాటించాలి. కాబట్టి మీకు ఖచ్చితంగా డ్రైవర్ అనేవాడు ఇప్పుడు మిగతా ఫీల్డ్లో ఎన్ని ఫీల్డ్లో అయినా లైఫ్ లైన్లో పెట్టి మనం బతికించవచ్చు. ఒక డాక్టర్ తన పేషెంట్ను లైఫ్ లైన్లో పెట్టి బతికించవచ్చు. అదే ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బ్యూటీ ప్రపంచంలో డ్రైవింగ్ ఫీల్డే. నువ్వు ఏ కోట చిన్న ఏ పొరపాటు మాట్లాడడమో, నీళ్ళు తీసుకొని తాగడమో, ఏ చిన్న పొరపాటు చేసినా అది బండి అనేది స్పీడ్ ఆల్రెడీ అది ఉన్నది, స్పీడ్లో ఉన్న బండి అది వెళ్ళి మీరు అనిపిస్తుంది. అదే వాటర్ బాటిల్ ఓవర్ స్టైల్లో వాటర్ బాటిల్ తీసుకొని పోయాడు, అది 120 km/h ఉంది. ఆ బండి ఇట్లా తీసుకునే సరికి ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడ కొట్టింది, ఎక్కడ వెళ్ళిన బండి ఎక్కడ పడి చచ్చిపోయింది. కాబట్టి స్పీడ్లో ఉన్న వాహనంలో మనం ఏ చిన్న ఏమరపాటు చిన్న పొరపాటు చేసినా ఆ బండి నీ కంట్రోల్లో ఉండదు, ఎటో పోతుంది. ఎంత చేసినా పేరును అట్లా నిలబెట్టండి. ఆ పేరు అక్కడ నిలబెడితే పబ్లిక్ చాలామంది ఎక్కడం వల్ల మీకు చాలా ఫండ్స్ వస్తాయి. ఫండ్స్ వస్తే ఇంకా కొత్త ఆర్టీసీ డిపోలు అవి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అంటే మనం చేసే చిన్న మంచి వల్ల అందరికో అది అవకాశంగా మారుతుంది. మనం మొత్తం ఇదే ఇప్పుడు మనకు డ్రైవర్గా మనం సెలెక్ట్ అయ్యి ఆర్టీసీకి వచ్చినామంటే మనమేమో గొప్పవాళ్ళం కాదు, అది మన అదృష్టం. మనకన్నా చాలా మేధావులు చాలా గొప్పవాళ్ళు ప్రయత్నించుకోవాలి ఉన్నారు. అది లేని అలా ఎవరికి అదృష్టం మనకు ఉన్నట్టు మనం సేవలు చేసే బాధ్యత మనకు దేవుడు ఇచ్చినప్పుడు అంతే. అది మనకు గ్రేట్నెస్గా ఫీల్ కావాలి. ఎవరైనా ఏ ఉద్యోగస్తులైనా ఎవరైనా ఇద్దరు పోలే అవకాశం మనకి ఇచ్చిందంటే అది మన అదృష్టం అంటుండే. అది మనకి ఫీల్ గొప్ప కాదు, అడ్వాంటేజ్ కాదు, మనకు పూర్వకాలం కాదు. అట్లా అందరూ కూడా ఈ జాతీయ రోడ్డు ప్రమాదాల నివారణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. మోటార్ సైకిల్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తాను. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెడతాను. వాహనంలో ఓవర్లోడ్ వేయను. స్పీడ్ డ్రైవింగ్ చేయను. సెల్ ఫోన్స్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయను. డ్రంక్ అండ్ డ్రైవ్
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తాను. నా కుటుంబ సభ్యులను, నా యొక్క మిత్రులను, బంధువులను, నా తోటి వారిని పాటించే విధంగా చైతన్యపరుస్తానని ఇదంతా ఈ దేశ పౌరునిగా సమాజరహిత సమాజాన్ని నెలకొల్పడంలో త్రికరణ శుద్ధిగా నా కర్తవ్యాన్ని కొనసాగిస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.